దేవిస్తున్న మీ అభిప్రాయాలు నా పేరు వెంకటేష్. మా ఊరు ప్రకాశం డిస్ట్రిక్ట్. అయితే మాకు వివాహం వచ్చేసి 3 years అవుతుంది. 3 years అయినా కూడా మాకు గర్భఫలం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా హాస్పిటల్కి వెళ్ళాము, చూపించుకున్నాము, అంత బాగానే ఉంది కానీ అందుకోవట్లేదు. అవకతవకలు అంటే ప్రార్థనలు ఇట్లాగే ఉండేవి అని నేను గుర్తిరిగాను. అయితే గత 3 నెలల క్రితం ఈ లైవ్ చూశాను అనమాట. ఈ లైవ్ చూసి 3 నెలల్లో ఒక నెలంతా బస్సు వెళ్తూ వస్తూ వింటా ఉన్నాను. ఈ విజయవాడ మీటింగ్ లో 6వ నెలలో వచ్చాను అనమాట. ఇక్కడికి 6వ నెలలో ఇక్కడికి వచ్చి మొదటి నెల అనమాట నేను రావడము. అప్పటికి మాకు 3 సంవత్సరాలు అయింది. చాలా ఇబ్బంది పడ్డాము, ఎన్నో అవమానాలు, నిందలు, ఇంకా పిల్లలు లేరు అని నా చుట్టుపక్కల వాళ్ళు, మా ఇంటి అలా ఉన్న వాళ్ళే మమ్మల్ని అనుకున్నారు. అయినా సరే నిరీక్షణ కలిగి ఉన్నాము. హాస్పిటల్కి వెళ్దామన్నా కూడా నేను వెళ్ళేవాడిని కాదనమాట. ఎక్కువసేపు ఎందుకులే దేవుడే ఉన్నాడని ఆలోచిస్తూ ఇక్కడికి వచ్చాము. వచ్చి ప్రార్థన చేయించుకున్నాం. మామూలుగా ఇక్కడే కూర్చున్నాను. ఆ రోజు పాస్టర్ గారు ఇందాక లేనంటే గర్భఫలం కోసం ఎవరైతే లేరు, పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లేచి నిలబడి అన్నారు. నా భార్య రాలేదు కానీ నేను వచ్చాను అనమాట. నేను వచ్చి సిస్టర్ గారు వెళ్ళిన తర్వాత ఫామ్ తీసుకొని ఫస్ట్ అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. అక్కగారి దగ్గరికి కూడా వచ్చి ఇలా మా గర్భఫలం లేదు, పిల్లలు లేరు, 3 సంవత్సరాలు అవుతుంది, ప్రార్థన చేయండి, చాలా వేదంతో ఉన్నామని ప్రార్థన చేయమని కోరినప్పుడు వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేశారు. అదే విశ్వాసంతో నేను కూడా ఆ ఫలాన్ని పట్టుకొని వెళ్ళాను. ఒకసారి ఒక వీడియో చూశాను అన్నమాట. ఇక్కడికి వచ్చి పిల్లలు పుట్టిన ఏదైనా ఉంటే అట్టిపళ్ళు పంచుతారు కదా అని అన్నారు. ఈ రోజు నేను సాక్షిగా నిలబడుతున్నాను. ఆ ఫలం విశ్వాసంతో తీసుకుని వెళ్ళాను. నా భార్యకి 3వ నెల అనమాట. వచ్చే నెలలోనే కన్ఫర్మ్ అయిపోయింది. దేవుడిని మహిమ. ఇంకోటి నేను మెడికల్ ఫీల్డ్ కూడా నేను స్టాఫ్ నర్స్, BSc నర్సింగ్ కంప్లీటెడ్. డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో నాకు దేవుడు గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. అయినా సరే నేను దేవుడి మీద విశ్వాసం ఇచ్చాను. హాస్పిటల్ ఫీల్డ్ కదా ఏదో మీకు తెలుసు అనుకుంటారేమో, కానీ అసాధ్యమైనది దేవుడికి ఏది లేదన్నమాట. దేవుడి మీద నిరీక్షించాను. ఈ రోజు దేవుడు మమ్మల్ని సాక్షిగా నిలబెట్టాడు. ఈ పరిచర్యను ఎప్పుడు మర్చిపోకుండా దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. బిడ్డల కొరకు ప్రార్థన చేయించాలి. ఇప్పుడు 3rd month మరి విజయవాడ ప్రాంతంలో జరిగిన మరి మీటింగ్ లో మరి లాస్ట్ 2 months బ్యాక్ మరి ప్రార్థనలో ఏకీభవించారు. చెల్లి రాలేదు, తమ్ముడు మాత్రమే వచ్చారనమాట. మరి గర్భఫలం కొరకు మరి ఎవరైతే మరి ఎదురు చూస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో వారి కొరకు మరి సేవకులు ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో మరి అట్టి పండు ఇచ్చి, ఫలం ఇచ్చి మరి ప్రార్థన చేస్తున్నారు. మమ్మల్ని వచ్చారు, చెల్లి రాలేదంట, నేను తీసుకోవచ్చా అని అడిగినప్పుడు నన్ను తీసుకోలేదా అనేసి మరి విశ్వాసంతో ప్రార్థన చేసి ఇచ్చి ఉన్న ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? అదే విశ్వాసంతో ఇంటికి తీసుకొని వెళ్ళారంట. ఆమె మరి తీసుకొని వెళ్ళి ఇద్దరు చక్కగా మరి భార్యాభర్తలు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నారు. వారి జీవితంలో అద్భుతమైన రీతిలో 3 సంవత్సరాల నుంచి తను చెప్పాడు, తన మెడికల్ ఫీల్డ్ తన స్టాఫ్ నర్స్ గా చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. మరి మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి తెలుసు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయో, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో మరి గర్భఫలం రాదు, ఇట్లా అన్ని ఉంటాయి. అన్ని తెలుసు. తెలియదు ఏముంటుంది మెడికల్ ఫీల్డ్ సంబంధించినది. మరి తను చెప్తుంది ఏంటి అంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. అవునండి, విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతూ ఉంది. మరి వారి జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగించారు. మరి ఈ రోజున వారు చెబుతున్న సాక్ష్యం 3 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదు, ఏడుస్తూ ఉండేవాళ్ళంట, దిగులుతో ఉండేవారంట. కానీ 3వ నెలలో మరి చక్కని రీతిలో బిడ్డలు మరి నడిపించబడి ఉన్నారు. మరి చెల్లికి లోపడున్న బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దేవుడు మరి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. క్షేమం వారికి కలుగులుగా, కృప వారికి కలుగులుగా. ఆమె ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.